దేశంలో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్తున్న ఆ ఫ్లైట్ ఒకటి జస్ట్ ఎయిర్పోర్ట్ దాటంగానే కూలిపోయింది. అంటే ఎంత దారుణం అంటే జస్ట్ వాళ్ళు ఎయిర్పోర్ట్ రన్వే దాటి కొంత దూరం, కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఆ ఫ్లైట్ వెళ్ళగానే కంప్లీట్ గా కూలిపోయి కింద పడింది. ఎయిర్ ఇండియాకు చెందినటువంటి బోయింగ్ 787-8 అనే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన జస్ట్ 60 సెకండ్ల లోపే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తోటి అనుసంధానం కోల్పోయి జస్ట్ అది జరిగిన 1-2 మినిట్స్ లో కూలిపోయింది. ఏదైతే ఎయిర్పోర్ట్ రన్వే దాటి కొంత ముందుకెళ్లిన తర్వాత ఒక మెడికల్ కాలేజ్ ఉంది, ఆ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ కు ఢీకొట్టి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 230 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్, ఇది AI-171 అనే పేరుతోటి దీన్ని నడిపిస్తా ఉంటారు. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నది. లండన్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరిన కాసేపటికే ఇది కూలిపోయింది. దాదాపు ఇందులో 230 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 2 పైలట్లు, 10 మంది క్రూ ఉన్నారు. అంటే సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ కావచ్చు, వీళ్ళంతా ఇంజనీర్, వీళ్ళంతా కూడా 10 మంది ఉన్నారు. అట్లాగే 169 మంది మన ఇండియన్స్ ఉన్నారు. అట్లాగే విదేశీయులు కూడా ఉన్నారు, బ్రిటిష్ పౌరులు, అట్లాగే పోర్చుగీస్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ ప్రయాణికుల్లో ఉన్నారు. అయితే ఈ ప్రమాదం కంప్లీట్ గా సిటీలో జరగడం వల్ల, ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ మీద పడడం వల్ల, ఆ మెడికల్ కాలేజీ హాస్టల్ డైనింగ్ హాల్లో ఆ సమయంలో విద్యార్థులంతా కూడా భోజనం చేస్తా ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళ పైన పడడంతో వాళ్ళు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తా ఉంది. ఎవరైతే స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ ఆ భోజనం చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్లేట్లు మధ్యలో వదిలేసిపోయినాయి. అవన్నీ కూడా ప్లేట్లు చాలా హృదయ విదారక దృశ్యాలు అక్కడ కనిపిస్తాయి.